హాయ్ హలో నమస్తే జై శ్రీకృష్ణ. ఇవాళ మనం తిలక ప్రసాదం గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. అందులో మనకి భస్మాలు, రక్షలు, తిలకాలు అని 3 రకాలుగా ఉంటాయి. అందులో మనం భస్మాల గురించి మనం చెప్పుకుందాం. అయితే ఈ భస్మాలు 6 రకాలుగా ఉంటాయి. విభూతి భస్మం అది సామాన్యమైనదైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెట్టుకుంటే మంచిది కూడా కాదు, పెట్టుకోకూడదు. శివుని దేవాలయ భస్మం కూడా పెట్టుకోవచ్చు, మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయ భస్మంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అది పెట్టుకోవడం వల్ల. శుద్ధ భస్మం మంత్రం చెప్పి పెట్టుకుంటే బాగా ఫలిస్తుందని చెప్తారు. హోమ భస్మం చాలా చాలా మహిమ కలిగినది. ఇది ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఎన్నో తెలియని శుభాలు, ఎంతో మేలు జరుగుతుంది. చితాభస్మం కూడా అది కూడా చాలా మంచిదని, దానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. జై శ్రీకృష్ణ.